హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ. ఈరోజు పానీపూరి ఛాలెంజ్, పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ అండి. మా వారు హనీ ఇద్దరు చేస్తున్నారనమాట. 50 పానీపూరీస్ అండి, చెరి సగం. ఇప్పుడైతే పానీపూరి వాళ్ళిద్దరు షేర్ చేసుకొని స్టార్ట్ చేస్తారు. పెట్టుకోండి. ఇద్దరు సమానంగా పానీపూరి ఇంకా పప్పు ఇది కూడా అన్నీ కూడా వేసుకొని పానీపూరి అంటే చాలా చాలా ఇష్టం. చూడండి ఎలా ఎగ్జైట్గా ఉందో. ఓకే, ఇగో ఇద్దరు సమానం చేసుకొని వాళ్ళు ఛాలెంజ్ చేస్తారండి. పానీపూరి అంటే చాలా చాలా ఇష్టం అనమాట. నోట్లో నీళ్ళు వెళ్ళిపోతుంది. అగో ఇద్దరు పెట్టేసుకున్నారండి. పానీపూరి ఛాలెంజ్, ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ చేయండి. మీరు కూడా స్టార్ట్ చేయండి. అని హాయ్ చెప్పు. ఎవరు తొందరగా పానీపూరి ఇంకా అదేంటి కట్లెట్ పప్పు కూడా ఉండకూడదు, మొత్తం కంప్లీట్ చేసేసేయాలన్నమాట. వాటర్ ఉన్నా ఏం కాదు కానీ అవి మొత్తం కంప్లీట్ చేయాలి. ఆనియన్స్ కూడా కంప్లీట్ చేసేసేయాలి. ఎవరు తొందరగా గ్లాస్ అడ్డు ఉంది, కొంచెం పక్క తీయండి. ఓకే 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 పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? చాలా చాలా అందరికీ ఇష్టమైన పానీపూరిని ఈరోజు వీళ్ళిద్దరూ ఛాలెంజ్ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో ఏమో. ఇద్దరికి చాలా అంటే చాలా ఇష్టం అండి. మరి నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా చాలా ఇష్టం. మరి పానీపూరి ఇష్టమైన వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ముందుగానే ఇద్దరిలో ఎవరు త్వరగా తినేస్తారో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. చిన్నగా హనీ, చిన్నగా తింటావా ఫస్ట్ తింటావా? ఇంకా స్పూన్తో కుదరదని ఇంకా చేతితోటి లాగిచ్చేస్తుందండి. చూడండి, పానీపూరి అంటే చాలండి, రోజు పెట్టినా తింటుంది హనీ. అంత ఇష్టం అండి. పానీపూరి లవర్స్ అందరూ మరొక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా వేసుకోండి. ఇన్ని రోజులైతే వీడియోలు పెట్టలేదండి, కొన్ని పరిస్థితుల వల్ల పెట్టలేకపోయాము. ఇప్పుడు డైలీ మన ఛానల్లో వీడియోస్ వస్తాయండి, చూసేసేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పైసీయా? అమ్మో, నాకైతే కారం అనిపించట్లేదు. ఇష్టమైన వాళ్ళకి ఏదైనా ఇష్టం ఉంటే చాలండి, అది ఎంత కష్టమైనా చేస్తారు. చూడండి, హనీ అయితే నాకు అసలు కారం లేదంటుంది. కారం ఉందంట వాళ్ళ డాడీకి, తనకు మాత్రం కారం లేదంట. చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. నిజంగా మాట్లాడట్లేదు, బాగుంది బాబా. ఇంత కారంగా లేదండి, మా డాడీకి కారం అనిపిస్తుంది. పానీపూరి రసం కంప్లీట్ చేయకపోయినా ఏం కాదు. కంప్లీట్ చేయకపోయినా ఏం కాదు. పప్పు అను
పూరి ఆ 2 మాత్రం కంప్లీట్ చేసేసేయాలి. హనీ చిన్నప్పుడు నువ్వేం చేసినావు తెలుసా అండి? మీరు చెప్పండి. సీరియస్ అండి, సీరియస్లీ అంటున్నారు. నవ్విచ్చినా కూడా నవ్వట్లేదు. నిజంగా అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఆగుతున్నాయి. ఇద్దరి సమానంగా ఉన్నాయి అనుకుంటా అండి. చూడండి ఎవరిది అయిపోతున్నాయి. నాదైపోతుంది డాడీ. ఎన్ని ఉన్నాయి రాహని నీకు? 2 అంటే మీకు 4 ఉన్నాయి అంటండి. మమ్మ ఏంటండి మీరు తినలేకపోతున్నారు? ఇష్టం లేదు పుట్టి పెడితే కంప్లీటా? వావ్ సూపర్. మరి పచ్చిమిర్చి నాకు ఉల్లిగడ్డ ఏమంటుంది ఇప్పుడు కొంచెమా? కంప్లీట్ అయిపోతుంది అనమాట హనీది. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అన్నీ అయిపోయాయి. ఆనియన్స్ వద్దులే, అది ఆనియనేనా? తిను అందులో ఎందుకు ముంచుకొని తింటున్నావు? తినేసేయి. కంప్లీట్ హనీది అయితే కంప్లీట్ విన్ అయిపోయింది. హనీ చూడండి అండి 25 అనమాట. 50 ఈ ఛాలెంజ్లో, పానీపూరి ఛాలెంజ్లో హనీయే విన్ అయిపోయింది అనమాట. చూశారు కదండి, ఈ పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్లో హనీ విన్ అయిపోయింది. ఇలా ఛాలెంజెస్ అని పిల్లలకి మోటివేషన్ చేసి చదువులో కానీ ఇంకా ఆటలో కానీ వాళ్ళకి ప్రోత్సహించాలండి. మనం ప్రోత్సహిస్తే వాళ్ళకి మోటివేషన్గా ఉండి ఇంకా ఎంకరేజ్గా ఉండి వాళ్ళు మరిన్ని వాటిలో ఛాలెంజ్గా తీసుకొని, చదువులో కూడా ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్తారన్నమాట వాళ్ళు. ఇదండి తల్లిగా నేను చెప్పబోయేది అయితే ఇది. మరొకసారి మన ఛానల్ని, స్వర్ణశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఛాలెంజెస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఛాలెంజ్ అంటే పిల్లలకి గెలిపోవటం అని తెలుస్తుందండి. ఏది ఎట్లయినా విన్ కావాలి, గెలవాలి అనే నీ ఆటలో గెలవాలి అని వాళ్ళకి చాలా ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఒక ఎంజాయ్ ఉంటుంది. నేను ఫస్ట్ రావాలి అన్న ఉండేది. అవునండి, ఈ ఛాలెంజ్లో మా నని విన్ అయింది, నేను ఓడిపోయానండి. నెక్స్ట్ మీకేం కావాలో, మీకేం ఛాలెంజ్ కావాలో మరి కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఇన్ని రోజులు మేము వీడియోలు ఎందుకు చేయలేదంటే పోను మీకు చెప్తాం. అది ఒక వీడియోలో క్లారిటీ ఇస్తామండి. అవును, ఇస్తాం. మేము ఎందుకు ఇన్ని రోజులు వీడియో చేయలేదంటే మేము చెప్తాం, అది కూడా ఒక వీడియో తీస్తాం. ఇప్పుడైతే మరొక దాని ఛాలెంజ్తో మీ ముందు ఉంటామండి. మా ఛానల్ని చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా చాలా, మా సబ్స్క్రైబర్లు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకా మరొక రెసిపీస్ తోటి మంచి మంచి వంటలతోటి మీ ముందు ఉంటామండి. ఓకే, బాయ్ అండి. బాయ్ చెప్తున్నాను. బాయ్ అండి. ఓకే, సబ్స్క్రైబ్ అండి. బాయ్.